ఇది కదిరి హిందూపురం రోడ్లో ప్రఖ్యాతిగాంచినటువంటి పెద్ద స్కూల్. దీనికి పెద్ద స్కూల్ అని పేరు. ఉర్దూలో బడీ స్కూల్ అనేవాళ్ళు. ఇది బ్రిటిష్ హయాంలో మన ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీస్ గాను సబ్ జైల్, కోర్టు, పోలీస్ స్టేషన్ ఇవన్నీ ఇదే బిల్డింగ్లోనే నిర్వహింపబడేటివి. మరి ఇదే స్కూల్లోనే మా తాతగారు, మా నాన్నగారు, నేను మా ఇళ్లలో 3 తరాలు చదువుకున్నాం. మరి స్కూల్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను. ఇది చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉంది, ఆలకించగలరు. బ్రిటిష్ హయాంలో ఈస్ట్ ఇండియా కంపెనీగా ఈ బిల్డింగ్లో మొట్టమొదటి పరిపాలన ప్రారంభం కావడం జరిగింది. అప్పుడు ఈ బిల్డింగ్లో ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు కోర్టు, పోలీస్ స్టేషను, జైలు ఇవన్నీ కూడా ఒకటి బిల్డింగ్లో నిర్వహింపబడేటివి. మరి ఆ కాలంలో అనంతపురం జిల్లా పర్యటన, రాయలసీమ పర్యటన కోసం మొట్టమొదటి దేశ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు విచ్చేసిన సందర్భంగా ఆనాటి కరువు పరిస్థితులకు ప్రధానమంత్రి దృష్టికి తీసుకురావడం కోసం, కరువు సహాయ చర్యల కోసం 5 కళ్ళ సదాశివన్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, మాజీ ఎమ్మెల్సీ, భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో, ఈ అనంతపురం జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాతల్లో ఒక్కరైనటువంటి 5 కళ్ళ సదాశివన్ గారి నాయకత్వంలో ఇదే రోడ్లోనే జవహర్లాల్ నెహ్రూ గారిని దిగ్బంధనం చేసి ఘెరావ్ చేయడం జరిగింది. ఆ యొక్క ఘెరావ్ కార్యక్రమంలో ఆనాడు 5 కళ్ళ సదాశివన్ గారితో పాటు నీలం రాజశేఖర రెడ్డి గారు, వికే ఆదినారెడ్డి గారు, మరియు పెద్దలు దొండిగొండ బాదిరెడ్డి గారు, మన కుర్మాల పెద్దగంగిరెడ్డి గారు, చిన్నగంగిరెడ్డి గారు, కుర్మాల బాజుసాబ్ గారు, నల్లమాడ గఫూర్ గారు, పసల గంగిరెడ్డి గారు, మరియు మంగళ కొండప్ప గారు, డాక్టర్ శ్రీనివాసులు నాయుడు గారు, పూల రెహమాన్ గారు, రౌఫ్, నిజామలి, మా తండ్రి గారు అంటే టైలర్ రాజసాబ్ గారు, పిండి మిషన్ జాఫరోలి పెద్దయ్య గారు, పూల రెహమాన్ పెద్దయ్య, పూల అమీర్ సాబ్ పెద్దయ్య, పూల లచ్చన్న పెద్దయ్య, మరియు తమ్మిశెట్టి సుబ్బన్న పెద్దయ్య, డాక్టర్ పాండు సార్, డాక్టర్ వెంకటరెడ్డి సార్, మరి కుటాగుళ్ళ బావన్న, కుటాగుళ్ళ భానుజా వాళ్ళ నాయన తండ్రి పేరు మర్చిపోయిన నేను, చౌటకొండపల్లి బాబాయ్ గారు, వీళ్ళందరి నాయకత్వం వేలాది మంది జనం నెహ్రూ గారిని ఘెరావ్ చేయడం జరిగింది. ఆనాటి పరిస్థితిని చూసి నెహ్రూ గారు ఈ కదిరి హై యా మాస్క్ అని చెప్పడం జరిగింది. ఆయన పర్యటనలో భాగంగానే ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం కోసం కదిరి పట్టణంలో ఉన్నటువంటి ఆనాటి మొట్టమొదటి సినిమా టాకీస్, విజయ టాకీస్ అనే నెహ్రూ గారే దాన్ని శంకుస్థాపన చేశారు. ఆయన శంకుస్థాపన వచ్చిన సందర్భంగా ఆ యొక్క థియేటర్ ముందర ఒక పెద్ద బాల్కనీ నిర్మించడం జరిగింది. మొన్నటిగా థియేటర్ పూర్తిగా కూలగొట్టే వరకు ఆ యొక్క బాల్కనీ ఉండింది. మరి ఆ బాల్కనీ నుంచి నెహ్రూ గారు ప్రసంగించారని చెప్పేసి ఈ పట్టణంలో చాలామంది పెద్దలకు తెలుసు. మరి ఈ తరం వాళ్లకు ఈ పెద్ద స్కూల్ చరిత్ర కానీ ఆంగ్లేయుల దోపిడీ పాలనకు సజీవ సాక్ష్యంగా ఉన్నటువంటి ఈ బిల్డింగ్ గురించి చాలామందికి తెలియదు. కాబట్టి నేటి తరం యువత ఈ విషయాలు కనుక్కోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోని అందరూ కూడా ఆలకించగలరని చెప్పేసి సవినయంగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సవినయంగా మనవి చేస్తుంటున్నా.